కడపలో మహానాడు కార్యక్రమం అద్భుతంగా జరిగిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. తెలుగు జాతి గర్వపడేలా మహానాడు జరిగిందన్న ఆయన ఈ కార్యక్రమం ద్వారా పార్టీ నేతల్లో యువకుల్లో ఉత్సాహం వచ్చిందని వెల్లడించారు. ప్రజల ఆలోచన విధానాలకు తగ్గట్లుగా కార్యక్రమం జరిగిందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. 3 రోజుల నుండి కడప నగరంలో నిర్వహించినటువంటి మహానాడు ప్రభంజనం సృష్టించినటువంటి పరిస్థితులు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకు పండగగా ఉన్నటువంటి మహానాడు పార్టీ ఆవిర్భావం అయి 43 సంవత్సరాల్లో ఎప్పుడు జరగనటువంటి విధంగా ఒక చరిత్రను సృష్టించినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా సామాన్య ప్రజల దగ్గర నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్త దగ్గర నుండి నాయకుడి దగ్గర నుండి మంత్రుల దగ్గర నుండి శాసనసభ్యుల వరకు ఒక నూతన ఉత్సాహంతో ఈ మహానాడు కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనించాం. ముఖ్యంగా ప్రజల మనోభావాలు, ప్రజల ఆలోచన విధానాలను మారుతున్నటువంటి పరిస్థితులను గమనించి పార్టీలో కూడా సమూలమైనటువంటి మార్పులు, సిద్ధాంతపరంగా ఆ రోజు ఉన్నటువంటి ఐడియాలజీకి తగ్గట్టుగా ఈరోజు ప్రజల ఆలోచన విధానాలకు తగ్గట్టుగా ప్రజాక్షేత్రంలో ఉండేటువంటి రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఎప్పుడు లేనటువంటి విధంగా యువ రక్తంతో, యువ సమ్మేళనంతో, సీనియర్ల సూచనలతో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానానికి తగ్గట్టుగా నిన్న జరిగినటువంటి మహానాడు రాష్ట్రంలో మిగతా రాజకీయ పార్టీలకు చెమటలు పట్టించేటువంటి విధంగా మహబూబాబాద్ జిల్లా